సో మంగమ్మ గారికి ఒక 4 కుమారులు 5 కుమార్తెలు జన్మించారు. లచ్చమ్మ గారికి ఒకడే జన్మించాడు, చిన్నకొండారెడ్డి. అంటే ఇదంతా నిన్న సునీత ప్రజెంటేషన్లో ఉంది. సో లచ్చమ్మ గారి చిన్నకొండారెడ్డికి అటుకు దండిగానే పిల్లలు పుట్టారు. ఒక 7 మగవాళ్ళు 4 ఆడవాళ్ళు అనుకుంటా, పెద్ద కౌంటే. అందులో భాస్కర్ రెడ్డి గారి 6వడు అనుకుంటాను, వాళ్ళ అబ్బాయి అవినాష్ రెడ్డి. అలాగే భాస్కర్ రెడ్డి గారి ఒక చెల్లెలు కుమార్తె భారతిరెడ్డి, ఇప్పుడు ఎడుగూరి భారతిరెడ్డి. సో వంశవృక్షం గురించి కూడా బ్రీఫ్గా ఆవిడ చెప్పడం జరిగింది. సో మంగమ్మ గారి 4వ కుమారుడైన రాజారెడ్డికి 2వ కుమారుడు రాజశేఖర్ రెడ్డి, 3వ కుమారుడు వివేకానంద రెడ్డి, పెద్ద కుమారుడు జాజిరెడ్డి అని చెప్పి ఆయన కొంచెం ఎర్లీగానే ఆయన చనిపోయాడు. వాళ్ళ అబ్బాయి ఇప్పుడు తరచు అక్కడక్కడ వినిపించే గెడ్డం అనిల్ అంటారు, ఆ గెడ్డం వైఎస్ అనిల్ రెడ్డి వాళ్ళ అబ్బాయే. సో ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి తను ముందుకి వెళ్ళింది. ఒక నెల రోజుల ముందే అవినాష్ రెడ్డి గారు, కిరణ్ యాదవ్, అందులో మర్డర్లో యాక్టివ్ రోల్ తీసుకున్న సునీల్ యాదవ్, వాళ్ళతో ఫోటోలు, జయప్రకాష్ రెడ్డి, గంగిరెడ్డి, ఇంకా వీళ్ళందరితోటి ఉన్న ఫోటోలన్నీ కూడా చాలా అన్యోన్యంగా, ఆప్యాయతగా, ఆహ్లాదకరమైన ఫోటోలన్నింటినీ కూడా ఆవిడ ప్రదర్శించారు. అంతా ఫైన్. ఆ తర్వాత హత్యకు ఒక వారం ముందు దస్తగిరి అండ్ సునీల్ యాదవ్ మధ్యన సంభాషణ కూడా చాలా స్పష్టంగా అది సిబిఐ సేకరించింది. అదంతా కూడా ఎరా బావా ఇప్పుడే అవినాష్ ఇంటికి వెళ్ళి వస్తున్నాను, అది మరి ఎగ్జాక్ట్గా స్కీమ్ ఏంటో అర్థం కావట్లేదు కానీ మొత్తం మీద ఏదో చెప్పారని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటాం. ఇవన్నీ కూడా స్లైడ్ల రూపంలో తను ప్రదర్శించింది. ఇంకా తర్వాత మెసేజ్లు, అంటే ఈ గూగుల్ టేక్అవుట్లో ఇవన్నీ తెలుస్తాయని చెప్పి తెలియక అప్పట్లో సాక్షి మరి ఎవరైతే బాధితులో వారిని నిందితులుగా మార్చే కార్యక్రమాలు, ఆ కథనాలు, అక్రమ సంబంధాలు, ఇవన్నీ కూడా అద్భుతంగా సజ్జల డైరెక్షన్లో మరి యజమాని చెప్తే రాశారా చెప్పకపోతే రాశారా మనకు తెలియదు, కానీ సాక్షిలో అద్భుతంగా అబద్ధాలని బ్రహ్మాండంగా వండటం జరిగింది. అప్పుడు మళ్ళీ రేపో మాపో వండేస్తాడు, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ప్రస్తుతం గులకరాయ కథలు రాసుకుంటున్నారు తప్ప మళ్ళీ రేపో మాపో మళ్ళీ దానికి వెళ్ళిపోతారు వీళ్ళు. సో ఆ రోజు ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ తను సునీత చెప్పిన దాంట్లో అందరూ ఆలోచించవలసింది ఏంటంటే, అవినాష్ రెడ్డి ఫోన్ నుంచి రాత్రి 2 గంటల నుంచి కూడా వేరియస్ నెంబర్లకి వాట్సాప్ కాల్స్ వెళ్ళి ఈ వాట్సాప్ కంపెనీని ఫేస్బుక్ టేక్ఓవర్ చేసిన తర్వాత వాళ్ళకి ఫలానా వాట్సాప్ నెంబర్ నుంచి కాల్ వెళ్ళినట్టు వస్తుంది, ఎవరికి వెళ్ళింది అనేది అందులో రాదు. బట్ వాళ్ళు ఆ సమయానికి ఎక్కడికి వెళ్ళింది అనేది వేరే ఫోన్ల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేశారు, తెలుసుకున్నారు కూడా. ఆ విషయాల్ని మరి కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ పనిచేసినందువల్ల పూర్తిగా అందులో పొందుపరచటం జరగకపోయినప్పటికీ ఇప్పుడు నేను చెప్పబోయేది అదే అన్నమాట. చాలా స్పష్టంగా అవినాష్ రెడ్డి దగ్గర నుంచి తెల్లవారుజామున రాత్రి 2 గంటల నుంచి కంటిన్యూస్గా ఫోన్ కాల్స్ అయితే వాట్సాప్ కాల్స్ వెళ్ళి ఫేస్బుక్ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎన్ని గంటల ఎన్ని నిమిషాల ఎన్ని సెకండ్లకి అవినాష్ రెడ్డి గారి దగ్గర నుంచి వాట్సాప్ కాల్ వెళ్ళింది
అది ఎవరికి చేశారంటే పెప్పన్న ఎలక్షన్ గురించి రాత్రి 2, 3, 4 వాళ్ళతో మాట్లాడుకున్నానంటే ఎవడన్నా నమ్ముతాడా? ఎలక్షన్ టైంలో ఎలక్షన్ ఇంకా మొదలవలా, క్యాండిడేట్స్ అనౌన్స్ అవ్వాలా, ఏదో తెల్లారితే పోలింగ్ అనగా ప్రతి పోలింగ్ ఏజెంట్ తోటి మాట్లాడుకున్నాడంటే అర్థం ఉంటుంది. ఇంకా ఆడలేదు చూడలేదు. ఆ టైంలో రాత్రి మర్డర్ జరిగిన రాత్రి 2 గంటలకి, 2:15కి, 2:30కి కంటిన్యూస్గా ఫోన్లు మాట్లాడుతూనే అతను ఉన్నాడు. మరి అదే సమయంలో తెల్లవారుజామున అక్కడ 4:30కే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని మోసం చేయటం ఎలా అంటే ఆ మేనిఫెస్టో రూపకల్పనలో మరి అజయ్ కల్లం గారు ఇంకొద్దిమంది లబ్ధ ప్రతిష్ఠులతో మరి అతను సమావేశం మొదలైన తర్వాత ఏదో అప్పుడే కొత్తగా తెలిసినట్టు ఆయనకు ఫోన్ వచ్చింది. మేడం గారు పిలుస్తున్నారన్నారు. వీరు వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. సారీ చిన్న ఆయన చనిపోయాడు అని చెప్పి మీటింగ్ ఆయన క్యాన్సిల్ చేశారని చెప్పేశారు ఈయన అజయ్ కల్లం గారు. సరే అది సిబిఐకి చెప్పారు. గతంలో చెప్పుకున్నాం, అది రికార్డ్ అవ్వలేదని ఆయన అనుకున్నాడు. రికార్డ్ చేశారు. ఎప్పుడు అంతకుముందు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పలేన ఇలా సిబిఐలో వచ్చారు, ఇలా మాట్లాడానని. ఎప్పుడైతే ఆంధ్రజ్యోతిలో మరి ఆ కథనం వచ్చిందో, ఏమయ్యా చెప్పేవా అని అడగటం, మరి వచ్చారని చెప్పి ఈయన చెప్పటం, అలా అయితే అటు టాకాబద్దని చెప్పి సిబిఐ ఎలా నేను చెప్పని విషయాలు రాశారని చెప్పి కోర్టుకి వెళ్ళటం, దాన్ని వాపసు తీసుకోవాలంటాం. సిబిఐ వాళ్ళేమో వాళ్ళ వాయిస్ రికార్డింగ్ చేసిన దాంతో సహా ఇచ్చేయటం. దాంతో వీళ్ళు బెంబేలెత్తిపోయి కేసు వేసింది వీళ్ళు వాయిదా అడుగుతారు, 6 నెలలుగా వాయిదా అడుగుతారు. సో దీన్ని బట్టే దొంగ ఎవడు అంటే హంతకుడెవరు అనేది మీకు ఒక అంచనాకు వచ్చి ఉంటారు కదా, రాలేదా? భయం మీకు, మీడియా వాళ్ళకి కూడా భయం. అంచనాకు వచ్చారా లేదా? పైకి చెప్పక్కల్లా, పైకి నేనే చెప్తా, తల్లన్న అవ్వకండి. వచ్చారా? అదే ప్రాబ్లం. సో ఆయన్ని నోరు మూయించి మళ్ళీ మాట్లాడకుండా ఆ సబ్జెక్ట్ మీద, ఎందుకంటే కోర్టులో ఉంది కదా. సో వాయిదాల మీద వాయిదాలు. పాపం ఆ రెడ్డి గారు ఆవిడ ఆ లాయర్ గారు సరిగ్గా ఈ కేసు వచ్చే ముందు పక్క వెళ్ళిపోతాడు. అప్పుడు దాకా కొన్నప్పుడు బిల్డప్ ఇస్తాడు. సార్ ఆయన ఏదో పక్క కోర్టులోకి వెళ్ళారు సార్, వచ్చేవారని వాయిదా వేయండి సార్ అంటే ఓకే వాయిదా. సో ఇలాగా వాయిదాలతోనే గడుపుతారు. సిబిఐ అరెస్ట్ చేయడానికి వస్తుంది. ఇక్కడేమో ఆయన హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు వాళ్ళ మదర్ని. అది అయిపోయిన వెంటనే వాళ్ళు అరెస్ట్ చేయలేమంటారు, వీళ్ళు వెనక్కి వెళ్తారు. వాళ్ళు కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం బెయిల్ వచ్చేదాకా చేస్తూనే ఉంటారు. అద్భుత నటన. అది చేసిన తర్వాత బెయిల్ వచ్చిన తర్వాత ఈవిడ ఆరోగ్యం కుదిరిపడుతుంది. వినీత్ గారు వచ్చి స్వస్థత ప్రార్థనలు చేస్తారు. ఆవిడ పేరేంటి? రాజశేఖర రెడ్డి సిస్టర్ పేరు విమల వచ్చి ప్రార్థనలు చేస్తుంది. సో ఆవిడకి స్వస్థత చేకూరుతుంది. ఆవిడ లేచి వెళ్ళిపోతుంది. ఇంక తర్వాత ఆవిడ సంగతి మనం మర్చిపోయాం. ఫైన్, అది ప్రార్థన బలం అని మనం అనుకోవచ్చు. ఇంకా పాపం బెయిల్ రద్దు కోసం సునీత ప్రయత్నం, అది హీరింగ్కి రాదు. అది అలా వాయిదాలు పడుతూనే ఉంటుంది. ఏదో చిన్న వాయిదా జయప్రద ఎగ్గొడితే ఏదో చిన్న ఎలక్షన్ కేసులో ఆవిడకి మటుకు అరెస్ట్ వారెంట్ ఇస్తారు. సరే, అవస్థలు. సరే, ఆయన బెయిల్ అసలు విచారణకి ఎప్పుడు వస్తుంది? హైకోర్టులో కూడా మరి ఇవాళ తీర్పు వస్తుంది అనుకున్నారు. దస్తగిరి కూడా వేశాడు బెయిల్ క్యాన్సిలేషను. మరి అది కూడా తీర్పు రాట్లా. మరి ఎందుకు తీర్పుకి ఎవరు అడ్డం పడుతున్నారు అనేది మనకు తెలీదు. మరి ఎందుకు రావట్లేదో కూడా తెలీదు. ఏమో రేపు మాపు వస్తుందేమో. డెఫినెట్గా దస్తగిరి పిటిషన్ కొట్టేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అవతలవాడు హంతకుడు అత్యంత బలవంతుడు కనుక డెఫినెట్గా కొట్టేస్తారని నా భావన. అఫ్కోర్స్ కోర్టులో ఉంది, బట్
ఏమవుతుంది అంటానికి ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి నా అంచనా బహుశా కొట్టేస్తారేమో అని అనుకుంటున్నా. మేబీ రైట్ ఆర్ రాంగ్. సో చాలా స్పష్టంగా గూగుల్ టేక్అవుట్ సునీత చెప్పిందంతా ఏదైతే సిబిఐ వాళ్ళు ఒక 1000 పేజీలు 1500 పేజీలు వేశారు. పార్టీ కాబట్టి ఈవిడికి ఆ కాగితాలు వస్తాయి. సిబిఐ వాళ్ళు కూడా అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలి అని చెప్పి ఇక్కడ దస్తగిరి కేసులోనే వేశారు. జడ్జి గారు ఇప్పుడు దాకా ఎంతో మాట్లాడలేదు అని ఆయన ప్రశ్నించారు. ప్రశ్నిస్తే మేము డాక్టర్ సునీత సుప్రీంకోర్టుకి వెళ్ళినందువల్ల సుప్రీంకోర్టులో మేము ఫైల్ చేయటం జరిగింది. ఆ బెయిల్ని తక్షణం రద్దు చేయవలను అని చెప్పి వీళ్ళు అడగటం జరిగింది అని చెప్పారు. ఇది రాయుడి సాక్షి నా కొడుకు. ఎందుకంటున్నానో సాక్షి నా కొడుకు అని 5 నిమిషాల తర్వాత చెప్తా. సో ఇలా జరిగింది. బట్ డాక్టర్ సునీత అన్ని సిబిఐ ఛార్జ్షీట్లో ఉన్న అక్షరం పొల్లు పోకుండా అదే ఆవిడ చెప్పింది. ఆవిడ చెప్పాలి అనుకుని చెప్పలేదా? సిబిఐ ఛార్జ్షీట్లో ఇంకా ఇక్కడ దాకా వచ్చే ధైర్యం, రాసే ధైర్యం లేదు కనుక రాస్తారు అనే ఊహతో, రాసిన తర్వాత చెప్దామనే ఒక ఆలోచనతో మరి తను చెప్పలేదేమో నాకు తెలియదు. కానీ నిన్న డాక్టర్ సునీత చెప్పిన కథనం ఇందులో మధ్యలో ఇంకోటి ఉంది. ఆ స్టేట్మెంట్ షర్మిల ఇచ్చిన స్టేట్మెంట్ గురించి కూడా సునీత ప్రస్తావించడం జరిగింది. సిబిఐ వాళ్ళకి తిని లేఖ రాసింది, ఐ వాంట్ టు గివ్ ఏ సబ్మిషన్ అని. సిబిఐ వాళ్ళు అడిగారు. అడిగితే అవును, మా చిన్నాన్న బెంగళూరులో నా నివాసంలో నేను ఉండగా వచ్చి షర్మిల నువ్వు కంటెస్ట్ చేయాలి, నేను జగన్తో మాట్లాడతాను అని చెప్తే ఎందుకులే చిన్నాయన మనకి ఇవ్వరని చెప్పి ఆవిడంటే కాదు, నువ్వు అడ్డం చెప్పమాక, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయాలి అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తే ఒకవేళ ఓకే నేను జగన్తో మాట్లాడతా, జగన్ నిన్ను అడిగితే నువ్వు నో చెప్పొద్దు అని చెప్పి నన్ను ఒప్పించి మరి ఆయన జగన్తో ప్రెషర్ పెట్టినట్టుగా ఉన్నారు. మొన్న వివేకం సినిమాలో చూసాం. మరి అదే పనిగా ఈయన టికెట్ అడగటం, మరి ఆయనకి కోపం రావటం అనే సంఘటనలో సినిమాలో చూసాం. సినిమాలో చూపెట్టినవన్నీ నిజం కాకపోవచ్చు. బట్ ఈ గూగుల్ టేక్అవుట్ కాల్స్ అజయ్ కల్లం గారి తడబాటు ఇవన్నీ చూసిన తర్వాత, అది కాక ఆ రోజు నన్ను సునీల్ కుమార్ అండ్ గ్యాంగ్ కొడుతున్నప్పుడు ఎలా అయితే జగన్ రెడ్డి చూశాడో అలాగే మరి అది కూడా కళ్ళకు కట్టినట్టుగా మరి చూశాడేమో నాకు తెలియదు. కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అనిర్వచనీయం. షిన్నాయిని బాత్రూంలో తీసుకెళ్లారు, షిన్నాయిని కమోడ్ కేసు కొట్టారు, ఆ తర్వాత గొడ్డలు తీసుకుని షిన్నాయిని అలా నరికారు, ఉత్తరం రాశారని చెప్పారు. చనిపోయిన వాడు ఎక్కడైనా ఉత్తరం రాస్తాడా అని కూడా ఆయన ప్రశ్నించాడు. ఇదంతా కూడా చాలా అద్భుతంగా ఆయన వర్ణించిన తీరు కూడా, ఆ ఒరిజినల్ డైలాగ్స్ని కూడా వివేకం సినిమాలో చూపెట్టడం జరిగింది. సో అంటే మరి ఒక సంఘటనని పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ కన్నా ముందే అంత చక్కగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే మరి అది గతంలో ఒకసారి చెప్పా, క్లియర్ వాయన్స్ అని చెప్పి ఒక చోట జరిగిన దాన్ని ప్రత్యక్షంగా చూడకపోయినా చెప్పగలిగిన శక్తి కొందరికి ఉంటుంది. అటువంటి శక్తి మనకు మహాభారతంలో ఎవరికి ఉంది చెప్పగలరా? సంజయుడు. మీకు జగన్మోహన్ రెడ్డిలాగా అసలు పురాణాల గురించి ఏం తెలియదు, అడిగి రాసి ఇచ్చిన దాని గురించి మాట్లాడుతుంది తప్ప. సంజయుడు కురుక్షేత్ర యుద్ధం జరుగుతూ ఉంటే ఏం జరుగుతుంది అక్కడ అనేదాన్ని కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి
పరోక్షంగా యుద్ధాన్ని డైరెక్ట్గా చూడకుండా మనోశక్తితో వీక్షించి సంజయుడు చెప్పాడు. ఈవెన్ భగవద్గీత కూడా సంజయుడు అక్కడ జరిగిన దాన్ని కలులేని ధృతరాష్ట్రుడికి ఎక్స్ప్లెయిన్ చేయటం ద్వారానే చెప్పినట్టుగా వ్యాసుడు రాసిన భారతంలో ఉంది. వ్యాసుడు రాసిన భారతం నేను చదివానా అని కొందరికి అనుమానం రావచ్చు. నాకు సంస్కృతం రాదు, కానీ తెలుగు శుద్ధంగా వచ్చు కాబట్టి నేను రామాయణ భారతాది గ్రంథాలు నా చిన్నప్పుడే చదువుకున్నా. సో నేను ఎవడో ఏ జీవిడి కృష్ణమోహనం స్క్రిప్ట్ రాసిస్తే 4-5 పేర్లు ముక్కును పెట్టి తెప్పెప్పెప్పె అని చదివేవాడిని కాదు. నేను చిన్ననాటి నుంచి సముపార్జించిన జ్ఞానం మేరకే నేను మాట్లాడుతున్నా. ఇక్కడ నా ఇన్ఫరెన్స్ ఏంటంటే ఆవిడ చెప్పాలనుకుని చెప్పలేకపోయింది, కానీ సిబిఐ అర్ధంతరంగా ఆపేసింది. ఈ తడబాటు ముందు నారాసుర రక్త చరిత్ర అన్నారు, ఎవడి మీదకి తోయాలని చూశారు, ఎవడో కుదరకపోతే ఆఖరికి అసలు ఆ కూతురు అల్లుడు కలిపి లేపేశారని చెప్పి కూడా రాశారు. ఆయనకి ఏదో ఆ సంబంధం ఈ సంబంధం ఉందని రాశారు. అన్నీ రకరకాల డైవర్షన్ కథలో అంతలా రాయవలసిన అవసరం, పైగా ముందు సిబిఐ అని చెప్పి ఆ ఎలక్షన్లలో వీళ్ళ మీదకి రాకుండా తప్పించుకొని గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి ఆ తర్వాత సిబిఐ కేసు వద్దని చెప్పి ఇన్ని చేశారు. అభిషేక్ మోహంతిని మార్చేశారు. ఇవన్నీ ఇంతలాగా చేశారంటే ఆ సాక్షి పత్రికలోనే ఆ సాక్షి యాజమాన్యం ఇంతలా రాయించింది అంటే నాకు తెలిసిన అనుమానం అనుకోండి, నిజం అనుకోండి, ఎందుకంటే ఇంకా సిబిఐ రాయలేదు కాబట్టి, ఈ హత్య వెనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అండ్ భారతీరెడ్డి ఉన్నారు అంటంలో అన్న అనుమానం నాకు రావటంలో ఎటువంటి దోషము లేదు. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్వెస్టిగేషన్ పూర్తయితే కంప్లీట్గా డెఫినెట్గా ప్రస్తుతానికి సూత్రధారి అవినాష్ రెడ్డి, పాత్రధారులు ఎప్రూవర్గా మారిన దస్తగిరి, గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డి, యాదవ్, సునీల్ యాదవ్ అనుకుంటున్నారు. కానీ ఎడుగూరు సంధింటి అవినాష్ రెడ్డి కూడా, ఆర్ భాస్కర్ రెడ్డి, ఆర్ శివశంకర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కేవలం పాత్రధారులే. సూత్రధారులు అర్జున్ అన్న సినిమా వచ్చింది చూసారా? సినిమా నాలెడ్జ్ కూడా లేదా మీ జర్నలిస్టులకి? అర్జునయ్యా, మహేష్ బాబు, ఇంకో అమ్మాయి, అన్నా చెల్లెళ్ళు స్టోరీ. అందులో ప్రకాష్ రాజు సరిత జంట ఉంటుంది. చాలా పవిత్రంగా ఉంటారు, లేపేస్తూ ఉంటారు. ఆ కంపారిజన్ చేస్తూ ఉంటారు కొందరు, అర్జున్ జంట అని. మన ఆదినారాయణ రెడ్డి గారు కూడా అంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఏమో అనిపిస్తూ ఉంటుంది నాకు కూడా. అందుకని సునీత చెప్పని నిజం ఇదేనేమో అని చెప్పి నేను విశ్వసిస్తున్నా. మరి జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖండించాలనుకుంటే ఆయన సిబిఐని ఆపేసిన ఎంక్వైరీ కంప్లీట్ చేశానురా అని చెప్పి, అలాగే కేసు వేయించిన అజయ్ కల్లం గారి కేసు తొందరగా విచారణకు వచ్చేలాగా చేసి అది చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నా. ఇక గులకరాయి స్టోరీకి వద్దాం. నిన్న చూసాం, ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. నేను కురుక్షేత్రంలో అర్జునుడి మీద బాణాలు వేస్తే డోంట్ కేర్ అని ఎలా అంటాడో, అలాగే నా మీద శత్రువులు అందరూ కలిసి కట్టకట్టుకొచ్చి నన్ను ఒక్కడిని చేసి నా మీద పంగలకరతో రాయేసి కొడితే నేను భయపడతానా? ఆ వెనక ప్రజలున్నారు అని చెప్పి ఒక 16 మంది 2 గంటలు బ్రహ్మాండంగా తిరిగిన తర్వాత ఒక 16 మంది వైద్యులు, ఇంకో 26 మంది నర్సులు, వీళ్ళందరితోటి పడుకుని ఒళ్ళంతా ఇక్కడ గాయం, ఒళ్ళంతా గుడ్డ కట్టేయాల్సిన అవసరం ఉందా? గ్రీన్ గుడ్డ కట్టేసుకుని ఇలా కళ్ళు మూసుకుని ఒక చిన్న ప్లాస్టర్ వేసుకుని చిక్కటి చిరునవ్వుతో బయటకు వచ్చాం. ఇప్పుడు ఆ ప్లాస్టర్తో నిన్న మీటింగ్లో
బాగున్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఎక్కడ కవిలిన దాఖలాలు లేవు. ఆ మేకప్ తీసేసినట్టున్నారు. జోగి రమేష్ అనే ఒక పనికిమాలిన వెధవ చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు. ఏంటి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేయడానికి వెళ్ళి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళానని చెప్పినవాడు. నన్ను అసెంబ్లీలో లుచ్చా అని నా కొడుకు నన్ను తిడితే అచ్చా నువ్వు నాకు నచ్చావు అని చెప్పి వెంటనే మంత్రి చేసినాడు జగన్మోహన్ రెడ్డి. అతను ఒక సౌమ్యుడిలాగా మరి అతను కనపడ్డాడు. ఇలా ఎంతోమందిని యోధుల్ని మహానుభావుల్ని కూడా మరి ఆయన ఆ మధ్యన రాయలసీమలో పాపం పేదవాడు, మీరందరూ సపోర్ట్ చేయండి అని చెప్పి అలా చెప్పాడు. ఇలాగా వీళ్ళందరినీ సౌమ్యుడని, మంచివాడని, చక్కగా మాట్లాడతాడని ఇలా ఒక్కొక్కరికి ఒక రకంగా వాళ్ళ క్యారెక్టర్ని చక్కగా మరి అర్జునుడు విశదీకరించాడు. ఎవరికి అర్థం కాంది, ఎంతోమంది ప్రశ్నించింది. అందరికీ తెలుసు అది డ్రామా అని, దాని గురించి మాట్లాడుకుంటూ అనవసరం. అయినా సాక్షి పేపర్లో నిన్న వేశాడు ఆ రాయి, మీరు చూసుంటారు, చూసారా? అలా రాయి వచ్చింది. మనం పాత సినిమాలో చూస్తాం, మాయాబజార్ అనుకో, నాగేశ్వరరావు ఇలా దండం పెట్టుకుని ఇలా బాణం పైకి వేస్తాడు, అది అలా వెళ్ళి ఎలా వస్తుంది, అదేదో నిప్పు వస్తే ఇంకొకటి వాటర్ వస్తుంది, అలా కొట్టుకుంటాయి. అలాగా ఈ రాయి పంగలకర్ర ఎప్పుడు స్ట్రైట్ ఆ పైన ఉంటే అలా పైకి కొడితే అదే డైరెక్షన్లో వెళ్తుంది. ఇది ఎలా వచ్చింది రాయి? అందులో ఏదో క్రియేషనే కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ రాయి ఎలా వచ్చింది? పోని ఆ రాయే జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ తగిలేసింది అనుకో, అది వెళ్ళి ఒకటే రాయని కూడా రాస్తున్నాడు పేపర్లో, అది వెళ్ళి ఎవరికి ఎల్లంపల్లి తగిలిందంట ఆ రాయి. ఆ రాయి ఎక్కడ దొరకలేదు అక్కడ, అది వేరే విషయం, వాళ్ళ జేబులో వేసిపోయి ఉంటాడా మరి ఏంటో తెలియదు. ఎల్లంపల్లి శుభ్రంగా ఉన్నాడు. ఆ తర్వాత ఎల్లంపల్లి కూడా ఒక డ్రామా మొదలెట్టాడు. ఇక్కడ తగిలిన రాయి ఎల్లంపల్లి కంట్లో తగిలిందట. ఇక్కడ రాయి తగిలేసింది అనుకో, బలంగా తగిలేసి కింద పడిపోద్దా రాయి. మళ్ళీ ఇంకా ప్రయాణం చేసి ఇదేమన్నా ఏంటిది క్షిపణిలోనే వేస్తారు కదా, కంట్రోల్డ్ క్షిపణి, అదైతే కాదు కదా, పంగలకర్రతో వేసిన రాయి అంటున్నారు. ఆ రాయి తగిలితే నేను నా ఫ్రెండ్ డాక్టర్స్ ఇద్దరు ముగ్గురితో మాట్లాడా. రాయి అయితే అది క్లియర్గా ఆ పడిన చోట ఒక గుంటలాగా పడి ఆ చుట్టూ ఉన్న ప్రాంతం కములుతుంది తప్ప, ఆ రాయి ఒక మనం ఈ పెద్ద పెద్ద దండలకు వైర్ కడతారు, ఇలాగా ఈ వైషేపు ఉంటుంది, అదేదో లైట్గా గుచ్చుకున్నట్టుంది. అది కూడా ఆ లైట్లు ఆపి ఈ స్టోన్ డ్రామా క్రియేట్ చేయడం కోసం ఈ దండ తీసుకో వస్తే దండలోది గుచ్చుకోకపోయినా ఏదో లైట్గా కోడి కత్తిలాగా ఏదో ఇలా గుచ్చుకుని రాయి తగిలిందని చెప్పి ఒక అద్భుతమైన నటన పండించాడు. సో నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ని, నాకు కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటుందని చెప్పి మన ఎల్లంపల్లి కూడా నా కంట్లో కూడా తగిలింది అన్నాడు. అదే రాయి ఈ నుదుటి తగిలట, మళ్ళీ ఈ కంట్లో తగిలిందట. తర్వాత రాయి అయిపోయిందో తెలియదట. మనవాడు శుభ్రంగా ఉన్నాడు. అది అయిన తర్వాత ఏదో కన్ను అలుపుకున్నాడు తప్ప ఏమీ లేదు. ఆ తర్వాత కన్ను మొత్తం మూసేశారు. సరే, నాగార్జున గారు అవార్డు ఇవ్వలేదు, జగన్కే ఇచ్చాడు, అది వేరే విషయం. ఆ కన్ను మూసేసి అతను కూడా అతన్ని ఏంటది సానుభూతి అని అల్లం తెలుసు కదా, అయినా సరే పలకరించడానికి వచ్చి నవ్వుకుంటున్నారు. ఆ ఫోటోలు చూసా. సరే, అక్కడ నవ్విన వ్యక్తి నా స్నేహితుడే కాబట్టి నేను పేరు చెప్పను. నవ్వుతున్నారు, బా గొప్పగా యాక్ట్ చేశారు అని వాళ్ళు నవ్వుకుంటాం. అంటే ప్రజల్ని అమాయకులు చేయటం. దాంతో అసలు ఎవరో సీనియర్ జర్నలిస్టు అసలు సినిమా యాక్టర్లో పనులుంటే వస్తారు, హత్యా ప్రయత్నం నుంచి బయటపడిన జగన్మోహన్ రెడ్డి గారి గురించి సినిమా యాక్టర్లో ఆ మాత్రం సానుభూతి తెలపరా అని చెప్పి ఒక ఏదో శ్రావణ ఎవరో వెరీ సీనియర్ జర్నలిస్ట్ అట చెప్పుకుంటున్నారు. వాళ్ళు చాలా సినిమా యాక్టర్ల మీద కూడా విరుచుకుపడ్డారు. సినిమా వాళ్ళు చేసేదే యాక్టింగ్,
వాళ్ళకి మా వాళ్ళు యాక్టింగ్ ఈజీగా అర్థమైపోయింది. అది సింపతి చెప్తే దరిద్రంగా ఉంటుందని చెప్పి వాళ్ళ సింపతి చెప్పలేదు. వీళ్ళే సింపతి చెప్పేసుకుంటాం. ఎరా ఎవరన్నా అలా కొట్టించుకుంటారా, మీరు ఎవరన్నా కొట్టించుకుంటారా అని చెప్పి సజ్జలు అడిగాడు. యాక్ట్ చేస్తే నిజంగా కొట్టించేసుకుంటారేంటి అని. ఎవరు చెప్పాడు నిజంగా కొట్టించేసుకున్నాడని? ఏదో లైట్గా గీరుకున్నాడు ఎలక్షన్ కోసం, మరి జనం రావట్లేదు, సానుభూతి కోసమైనా జనం వస్తారని చెప్పి ఏదో గులకరాయి స్టోరీ అల్లాడు. అసలు బంగాళకర్రతోటి గులకరాయి ఎలా కొడతాడా? ఎంత ఉంటుంది బంగాళకర్ర? ఎంత ఉంటుంది? గులకరాయి ఎలా కొడతాడు? ఏదో పెల్లటి ఉచ్చుకుని కొడితే కొట్టచ్చు. సో ఇదంతా చాలా క్లియర్గా అర్థమైపోతుంది. అసలు ముందే ఇలా కొడతాం, దానికి జీవిడి కృష్ణమోహన్ గారు ముందే కురుక్షేత్రంలో అర్జునుడిలాగా ఈయనకు ఒక స్క్రిప్ట్ రాయటం, ఇదంతా చూస్తే నాకేమనిపించిందంటే, అంటే ఆయనకి తెలియని ఎవడో రాసిచ్చిన పురాణం గురించి అందులో అర్జునుడి క్యారెక్టర్ తనకు తాను ఆపాదించుకుంటున్నాడు. ప్రజలందరినీ ఏదో కృష్ణుడు అనేది చెప్పాడు. కానీ నేను అనుకునేది కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నా. అతనికి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అతను క్రైస్తవుడు, తప్పే ఉంది. ఎవరికి ఇష్టమైన మతంలో వాళ్ళు ఉంటారు. క్రైస్తవం కూడా అద్భుతమైన మతమే, ఎవడో కాదనలేని సత్యం. ప్రపంచంలోనే విశిష్టమైన మతం, వన్ ఆఫ్ ది విశిష్టమైన మతం క్రైస్తవం. అక్కడ మరి ఆ బైబిల్ పోస్ట్ జీసస్ క్రైస్ట్ ఉంది, ముందుంది. అందులో సైతాన్ అనే ఒక క్యారెక్టర్ ఉంది. ఆ సైతాన్ అనే క్యారెక్టర్ ఒరిజినల్గా సపోజ్ టు బి దేవదూతే, బట్ తర్వాత చండాలంగా తయారైతే ఆ దేవదూతని నెత్తి మీద కొమ్ములు పెట్టి ఇలా రకరకాలుగా తోక పెట్టి ఒక దుర్మార్గుడుగా సబ్సిక్వెంట్గా అందరూ కూడా, క్రీస్తుని నమ్మే వాళ్ళందరూ కూడా ఆ సైతాన్ని నమ్ముతారు. సో తను భారతంలో అర్జునుడు కాదు, బైబిల్లో సైతాన్ అని చెప్పి ముందు తనను తాను గుర్తించగలిగితే, ఆల్రెడీ ప్రజలు గుర్తించారు ఇతను ఒక సైతాన్ అని. ఇవాళ ఉదయం నా దగ్గరికి ఆస్ట్రేలియా నుంచి ఒక ఆయన వచ్చాడు, ముసలాయన. వాళ్ళ పిల్లలిద్దరూ అక్కడ ఉన్నారంట. కేవలం నాకు వచ్చి ఈ కండువ వేసింది కూడా ఆయన. రాజుగారు, మిమ్మల్ని చూడటానికి నేను సిటిజన్షిప్ కూడా వచ్చేస్తాను. ఈ మే 13వ తారీఖు నాకు ఇక్కడ ఓటు ఉంది, నేను ఓటు వేయటానికే ప్రత్యేకంగా జగన్కి ఓటు వేయకూడదు. మీ వీడియోలు ప్రతిరోజు నేను ఆస్ట్రేలియాలో చూస్తూ ఉంటా. జగన్కి ఓటు వేయకూడదు అన్న కేవలం మీ పిలుపు కోసం నేను ఆస్ట్రేలియా నుంచి వచ్చాను. ఎలక్షన్ ఓటు వేసిన మరుసటి రోజు మే 14వ తారీఖు వెళ్ళిపోతానంటే, మే 14 నా పుట్టినరోజు అండి, నన్ను జగన్ గారు కొట్టినరోజు అండి. అంచేత ఆ రోజు వీలైతే నన్ను ఆశీర్వదించి 15కో 16కో వెళ్ళండి అని చెప్పి ఆయనకి, ఆ పెద్ద ఆయనకి నేను విన్నవించడం జరిగింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, జనం అంత కోపంగా ఉన్నారు, దేశాలు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. ఈ సైతాన్ని చూసి జనం అంత కోపంగా ఉన్నారు అని చెప్పడం కోసం ఈరోజు ఉదయం జరిగిన లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. పీపుల్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుందామని చెప్పి చూస్తున్నారు. అయినా అతను మాయ మాటలతో తను సంపాదించిన లక్షలాది కోట్ల డబ్బు ఎక్కడికక్కడ పార్క్ చేశాడు. ఓటుకి ఎంత ఇస్తాడో అనేది కూడా అంతుపట్టకుండా ఉంది. 5,000 తక్కువ కాకుండా ఇస్తాడేమో అని చెప్పి ప్రజల అంచనాలు ఉన్నాయి. అంటే 5 అనేది లీస్ట్, అంత కొట్టేసినాడు 5 ఇవ్వలేడా అని చెప్పి కూడా ప్రజలు అనుకుంటున్నారు. అతను 5,000 ఇవ్వకపోతే జనం ఒప్పుకునే పరిస్థితుల్లో కూడా లేదని కూడా కొందరు ప్రజలు అంటున్నారు. సరే, ఏదేమైనా సరే, కొట్టినోడాడు అడిస్తాడా ఎవడా అనేది ప్రస్తుతానికి నాకు అనవసరమైనప్పటికీ, నేను
చెప్పాలనుకున్నది మీడియా ముఖంగా, ఎందుకంటే ఇవాళ మన ఊరు వస్తున్నాడు గులకరాయ్, మొత్తం చెట్లన్నీ నరికిపడి దొప్పుతున్నారు. మొత్తం ఈ ఎండాకాలంలో మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు కూడా మధ్యలో ఒక 10 నిమిషాలు చెట్టు కింద ఆగి ఆ చెట్టు కింద ఉన్న కొబ్బరి బొండం ఏదో తాగేవారు. మొత్తం అతను వచ్చి దారంతా రోడ్డు మీద గుంతలైతే కప్పెట్టాడు తప్ప అతడికి ఒళ్ళు నొప్పులు రాకుండా ఆ పక్కనున్న చెట్లన్నీ కూడా నరుక్కుంటూ పోతున్నాడు. మనందరి భవిష్యత్తుని నరికేశాడు. కాస్త కోస్త నేనిచ్చే చెట్లు కూడా ఇవాళ మన జిల్లాకు వచ్చి నరికేస్తున్నాడు. బుద్ధున్నోడు ఎవడో కూడా ఇటువంటి వృక్ష హంతకుడు, మన భవిష్యత్ హంతకుడు, ఇటువంటి పనికిమాలినోడికి ఓటు వేయకూడదు అని మరొక్కసారి విన్నవిస్తూ, ఇవాళ మామూలుగా అయితే ఆయన మద్యం గురించి కూడా ఊరికి ఒక ముక్క చెప్పుకుందాం. మన్యం వీరుడు అని ఎవరిని అంటారు? మన ఏరియా మొగల్లో పుట్టాడు. ఇవాళ అటు వస్తున్నాడు మద్యం వీరుడు. గన్నం వీరుడు ఆయన అయితే మద్యం వీరుడు మనవడు. మద్య నిషేధానికి పాటుపడతానని చెప్పిన వ్యక్తి మద్యాన్ని స్థాయి తగ్గించి 3 రెట్లు ధరలు పెంచి ఆయు ప్రమాణాలని బీభత్సంగా తగ్గించి తన ఒక్కడి క్షేమం కోసం, తనకు పుట్టిన 2 కుమార్తెల క్షేమం కోసం ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి సంపాదించే ఈ రక్తపు కూడు ప్రజలు హర్షించరు అని చెప్తూ, ఇవాళ నా గురించి సాక్షిలో ఒక పెద్ద ఆర్టికల్ రాశాడు. ఏంటంటే, గతంలో ఈడీ నా మీద ఒక 40 కోట్లు పెనాల్టీ కట్టమని చెప్తే, అదేంటి ఒక కంపెనీకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్, అది ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీలోకి వచ్చి ప్రాజెక్ట్ కంపెనీలోకి వెళ్తుంది. ఆ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ నేను గతంలో ఇన్కార్పొరేట్ చేసిన ఒక కంపెనీని ఇన్వెస్ట్మెంట్ కంపెనీ యాక్టివిటీ లేని ఆ కంపెనీని ఇన్వెస్ట్మెంట్ కంపెనీ టేక్ ఓవర్ చేస్తే దాంట్లో కూడా పేరు సింబాలిక్గా ఇండ్ భారత్ అని ఉంది. ఆ కంపెనీ వాళ్ళు తీసుకున్నారు, మొత్తం అన్నీ ఫైల్ చేయటం జరిగింది. వాళ్ళు అందులో డైరెక్టర్గా నా పేరు లేదు. కమ్యూనికేషన్ గ్యాప్ వలన వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకుని నాకు ఒక 40 కోట్లు పెనాల్టీ వేసామని, ఎందుకు వేయకూడదని, అదే పెనాల్టీ కట్టు 45 రోజుల్లో అంటే నేను కోర్టుకు వెళ్ళా. కోర్టుకు వెళ్తే కోర్టు స్టే ఇచ్చింది. నేను కోర్టుకు వెళ్ళినప్పుడు 45 రోజులు గడువులోపు స్టే ఇవ్వాల, టైం ఉంది కదా అని. అప్పుడు సాక్షుడు అదే పరిధిగా రాసేవాడు, చెత్తనా కొడుకు, స్టే నిరాకరించిన హైకోర్టు అని రాసేవాడు. స్టే ఇచ్చిన తర్వాత ఈ నా కొడుకు మళ్ళీ మాట్లాడాల, ఈ నా కొడుకు అని నేను గద్దించి మరీ చెప్తున్నా, ఎందుకంటే ఆడంత చెత్తన కొడుకు కాబట్టి. సాక్షివాడు ఓనర్ అవడం నాకు తెలియదు. మళ్ళీ రాయలా. మళ్ళీ ఇవాళ నేను వేరే కంపెనీకి సంబంధించి ఒక 4 సంవత్సరాలు రన్ అయ్యి తమిళనాడు నుంచి నాకు బిల్లులు రాక ఆ కంపెనీ మూతపడితే ఆ రోజు దాకా ఉన్న అవుట్ స్టాండింగ్ని రీపే చేయమంటే, ఆ రీపేమెంట్ అవ్వకపోతే, ఇది 4 ఏళ్ళు రన్ అయిన కంపెనీని వీడే అప్పుడు నిన్నగాక మన జనసేనలో జాయిన్ అయినాడు, ఇంకోడు ఉన్నాడు వీడు అనుచరుడు, వీడు వాడు కలిసి, వీడు అంటే ఇక్కడ జగన్ అని చెప్పేది, అప్పుడు ఏదో దగ్గరుండి కంప్లైంట్ ఇప్పించుకుని చాలా హడావిడి చేశాడు. అసలు సర్క్యులర్, ఆర్బీఐ సర్క్యులర్కి దీనికి సంబంధం లేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి సుప్రీంకోర్టు నాకు స్టే ఇచ్చింది. ఇప్పుడు అది మళ్ళీ ఆ స్టే వెకేట్ చేయండి, మేము ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్ళలేకపోతున్నాం అని అడిగితే స్టే వెకేట్ చేయకుండా ఇంకో 2 వారాల తర్వాత వింటాము అని అన్నారు. ఓకే, ఎందుకు కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టారా?
ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి, ఏం జరిగిందో నాకు తెలుసు. కానీ ఇంత చెత్తనా కొడుకులు లక్షల కోట్లు ప్రజల సొమ్ములు తినేసి 36 కేసులు ఆడి కింద పెట్టుకుని ఆడి కేసుల గురించి మాట్లాడకుండా, నిన్నగాక మొన్న హత్య చేసిన కేసు గురించి మాట్లాడకుండా, నాకు ఏదైతే గతంలో స్టే వచ్చిందో అప్పుడు రాయకుండా, ఇవాళ కూడా అందులో స్టే వచ్చిందని కూడా రాయకుండా ఆ ఈడీ ఇచ్చిన నోటీసులో, ఈడీ ఎలా నోటీస్ ఇచ్చింది, సిబిఐ ఎలా ఇచ్చింది, మొదటి పేజీలో నా కొడుకు ఇంత, మళ్ళీ లోపల పేజీలో ఇంత నా ఫోటో వేసి, ఇది ఈ చెత్తన కొడుకులు సాక్షిగాళ్ళు రాసేది. సో నేను ఇంకొకడైతే బహుశా ఇటువంటి విషయాల గురించి మాట్లాడు. నిన్న సునీత మాట్లాడింది ఒక లైన్ కూడా రాయలేడు సాక్షులే వాళ్ళ. బట్ ఆ రాసిన నా కొడుకు నేను ఇస్తాను నా జవాబు. ఎందుకురా నాకు ఈడీ ఇచ్చిన నోటీసులో స్టే ఇచ్చారు కదా, ఆ స్టే గురించి ఎందుకు రాయవరా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా మీడియా ముఖంగా. ఆడు వస్తున్నాడు కదా ఇవాళ పులకరాగాడు, అడగండి ఏంటి మీ పేపర్కి ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ ఏంటి? సునీత అంతేస్తే అన్ని పేపర్లో రాశారు, అన్ని ఛానల్స్లో వేశారు, నీ పేపర్లో నీ ఛానల్లో తప్ప. అంటే మీకు ఉన్న భయంగా ఉందా? హత్య మీరే చేశారని అడగండి, తప్పులేదు. నేను ఓపెన్గా చెప్తున్నా, నా మీద ఇలాంటి అభియోగం ఇచ్చాడు, సుప్రీంకోర్టులో నాకు అది కరెక్ట్ కాదు అని వెళ్తే నాకు స్టే వచ్చింది. వీళ్ళు స్టే వెకేట్ చేయమన్నా స్టే కంటిన్యూ చేశారు, అది రాయడు. పాయింట్ ఉండబట్టే కదా స్టే కంటిన్యూ అయ్యింది. వీడికిలాగా నేను ఏమన్నా మేనేజ్ చేయగలనా? ఏ వ్యవస్థనైనా కొటాను కోట్లు ఇచ్చి న్యాయం ఉంది కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఫైట్. ఈడు పెట్టించిన తొక్కడా కేసులు కాబట్టి, ఈడు రాయించిన తొక్కడా కేసులు కాబట్టి ఐఎమ్ ఏబుల్ టు ఫైట్. సో చూద్దాం మరి. ఇవాళ మన ఊరు వస్తున్నాడు, మన ఊరిలో ఇంకెన్ని అందమైన అబద్ధాలు చెప్తాడు చూద్దాం. మీరందరూ కూడా వెళ్తారు కదా ఇప్పుడు అక్కడికి. ఎన్నింటికి వస్తున్నాడు? మీతో మాట్లాడ్డా? సభ 4ంటిగా ఎండలో. అవును, ఎవరో చెప్పారు చాలా చోట్ల ఊరికి 10 బస్సులు కాడికి పంపుతున్నా అంట. ఆ ఖాళీ బస్సులే వస్తాయి, బస్సుకు 10 మంది వస్తారు. గ్రాఫిక్స్ చూపెడతానికి సాక్షి ఉంది. సో పొద్దున్నుంచి కరెంట్ లేదంటే ఊళ్ళో, ఎప్పుడు సాయంత్రం వచ్చేదానికి పొద్దున్నుంచి తీసేయడం ఎందుకో మనకు అర్థం కాదు. చూద్దాం ఇంకెన్ని పంగలకర కథలు వస్తాయి, ఇంకెన్ని వస్తాయి. జస్ట్ ముగించే ముందు ఎవరో ఒక అద్భుతమైన వీడియో ఒకటి చూసా, నాకు భలే గమ్మత్తుగా అనిపించింది, ప్లే చేయాలనుకున్నా. భలే మాట్లాడాడు. మొన్న సినిమా వచ్చింది ఏంటది, సిద్ధువా అంటే సిద్ధు స్క్వేర్, డీజే స్క్వేర్. ఆ టైప్లో ఆ హీరో పెద్దోడైతే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు ఈ వ్యక్తి. జగన్మోహన్ అవును 5ఊరికి 5 రోజులు 10 ఇస్తారా? ఇది సరదాగా చూపెట్టాలనిపించింది. భలే మాట్లాడాడు. అరే భాయ్ సాబ్, మీ ఇంట్లో ఒక చోరు సాలగాడు పడ్డాడు అనుకో, ఒక్కడే వచ్చిండ నువ్వు ఒక్కరినే కొడతావా, లేకపోతే మీ సెక్యూరిటీ వాళ్ళు మీ బస్సు వాళ్ళు అందరు కలిపి ఒక దెబ్బ కొడతారా? నీ కెపాసిటీ ఏంది అంటే ఈడున్న పార్టీలు సరిపోక, ఈడున్న అపోజిషన్ పార్టీలు సరిపోక, మీ ఇంట్లో ఉన్న మీ చెల్లెళ్ళు సరిపోక సెంటర్కి వెళ్ళి మోడీ సాబ్ కూడా వస్తుండే ఒక బైరి కొట్టి పోదామని. ఈడనన్నా ఎలక్షన్లో నుంచున్నోడు భయపడతాడు, నేను గెలుస్తానా ఓడిపోతున్నా అని. ఈడ ఫస్ట్ టైం పబ్లిక్ భయపడుతుర్రు. పొరపాటున నువ్వు మళ్ళీ వచ్చినావు అంటే మా గతేం కానరా నాయన అన్నట్టు పబ్లిక్ వణుకుతుర్రు. అంత కెపాసిటీ నీది, అట్లుంటది నీతోని. ఇక ఈ రేప్ అయినట్టు ఈ ముండముఖం వేసుకొని ఒక్కరి మీద అనుకుంటా వచ్చిరాని తెలుగులో సతాయించకు భాయ్ సాబ్. నువ్వు ఏదైనా అభివృద్ధి చేసినావు అనుకో పొరపాటున, నేను ఇది చేసినా అని చెప్పు, ఓట్లు అడుగు. అంతేగాను ఒక్కరి మీద కొట్టిరు ఒక్కరి మీద ఏడుస్తా అంటే పొద్దున మూడు ఖరాబ్ అవుతుంది భాయ్ సాబ్ అందరిది. ఓకేనా? జై హింద్. అది అద్భుతంగా చెప్పాడు, సూటిగా సుత్తి లేకుండా 1 నిమిషంలో కొట్టి అవసరం పడేశాడు. ఆయన పేరు తెలియదు, తెలుసుకుని అభినందిస్తా. ఈలోపు మీడియా ముఖ్యంగా
ఆయన అభినందిస్తున్నా. డెఫినెట్గా ఆయన ఆంధ్రప్రదేశ్ వాడు అయితే కాదు, తెలంగాణ అయిండొచ్చు బహుశా. అయినప్పటికీ కూడా మరి వారి స్నేహితుల కష్టాలు అన్నీ చూసి బహుశా అతను చెలించి మాట్లాడాడు. వారికి నా ధన్యవాదాలు. చూద్దాం ఇవాళ జరగబోయే డ్రామాలు ఎలా ఉంటాయి ఏంటో చూసి బహుశా రేపుడికి మరి జగన్మోహన్ రెడ్డి నిన్న ఉండిపోవలసిందే అని చెప్పి సాక్షిలో వార్త రాశాడు. మీరు చూసారా? ఏదో ట్రై చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంపీ సీటు కోసం, కానీ అదేం జరగదు, వాళ్ళు ఇవ్వమని చెప్పేశారు. మరి వీడు చెప్పినట్టున్నారు, వీడు మాట్లాడుతున్నట్టున్నాడు అక్కడ. డెఫినెట్గా ఇతని ఇన్ఫ్లుయెన్స్ అయితే అక్కడ ఉన్నట్టుగానే అనిపిస్తుంది. ఏదైనా మరి నిన్న సాక్షి కథనం ప్రకారం ఉండిపోవాల్సిందే అని చెప్పాడు. మరి అది నిజమవుతుందా లేదా అనేది బహుశా సాయంత్రానికి క్లారిటీ వస్తుంది. ఇవాళ ఇక్కడ కొత్తగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి చెప్పబోయే సోది సరే, మరి అతను చెప్పిన జ్యోతిష్యం ఎంపీ అవుతుందా లేదంటే ఉండిపోవాల్సిందేనా అతను డిక్టేట్ చేస్తాడు. ఆ దేవుడు ఆదేశిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు. ఇక్కడ దేవుడు ఎవడో అరుణాచలం ఎవడో రేపు మనకు తెలిసిపోతుంది. చూద్దాం, రేపు చర్చిద్దాం దాని మీద. థ్యాంక్ యూ. సునీత మీ మిత్రపక్షం బీజేపీపై కూడా ఆరోపణ చేస్తుంది. వివేకానంద హత్య కేసులో బీజేపీ జగన్మోహన్ రెడ్డికి సహాయం చేస్తుంది, సిబిఐపై ఒత్తిడి. సునీత ఆరోపించింది, నన్నేం చేయమంటావు? మీ మిత్రపక్షంపై ఆరోపిస్తుంది బీజేపీ రంగదాన్ని. ఏం చేయమంటావమ్మా? సునీత ఇండిపెండెంట్ ఒపీనియన్ ఆవిడ చెప్పింది. సునీత మంచి వ్యక్తి. నా మిత్రపక్షం మీద చెప్తే ఇప్పుడు నేను సునీత తప్పు చేశావు అని చెప్పి, శారదా అని చెప్పి శంకరశాస్త్రి రెసిడెంట్ అరవమంటావా సునీత అని? నాకు అనవసరం. 23వ తారీఖు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ 1:02 టైంలో నామినేషన్ వేస్తానని వేయచ్చు, తప్పే ఉంది. ఎంపీ తప్పే ఉందమ్మా. ఆయన అభ్యర్థిత్వాన్ని ఆల్రెడీ ప్రకటించారు. సో ఆయన డేట్ ఆయన ఫిక్స్ చేసుకున్నాడు, అందులో తప్పే ఉంది. మీరు పోటీ చేసి ఇంకా ఉండిస్తాను అని అనుకోవచ్చాను. నువ్వేమైనా అనుకో, జగన్మోహన్ రెడ్డి మామూలుగా ఆ దేవుడు ఏదో రాసి పెట్టాడో అంటారు. ఈ జగన్ గారు నా నెత్తిన ఏం రాశాడో నాకు తెలియదు. ఎందుకంటే చాలా సీట్లు ఈడే డిసైడ్ చేస్తున్నాడు కనుక ఇవాళ మీరు అడిగితే చెప్పొచ్చు జగన్నే, నీకు అవకాశం దొరికితే. ఏమండి జగన్కి, ఏమండి రాజుగారికి ఎంపీ సీటు క్లియర్ చేశారా? బీజేపీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? లేదు మీరు రాసిన ఉండిపోవాల్సిందే అవుతుందా? అసలు ఇది కూడా రాకుండా మీరు ఏమన్నా డిక్టేట్ చేస్తున్నారా అని అడగండి. ఒక పక్కన రామరాజు గారు కూడా నేను గుమ్మలూరులో ప్రచారం చేస్తున్నాను. తప్పే ఉందయ్యా బాబు. రామరాజు గారు అభ్యర్థిగా ప్రకటించారు, ఆయన సైకిల్ కొట్టేయమని చెప్తాడు, తప్పే ఉంది. వర్మ డేట్ ఇవ్వటంలో, రామరాజు గారు డేట్ ఇవ్వటంలో తప్పేమీ లేదు. నా ప్రయత్నం నేను చేసుకోవటంలో తప్పేమీ లేదు. ఈజ్ కరెక్ట్. ఈ సస్పెన్స్ కి ఎన్ని రోజుల్లో తరపడచ్చు అంటే ఉంది చెప్పండి సరే. అవును ఉండదు. ఇప్పటి వరకు జరుగుతున్న మీరు ఎంపీ ఎమ్మెల్యేగా అనేది ఒక స్పష్టత అనేది ఇప్పటి వరకు రాలేదండి. ఈ సస్పెన్స్ ఎప్పుడు కనపడదు అంటే 18 ఉదయం లోపు అయితే తెరపడాల్సిందేగా. దాని తర్వాత అవకాశం ఉండదంటారా? నామినేషన్లు స్టార్ట్ చేసే లోపు అవకాశం ఉందంటారు. అంటే సస్పెన్స్కి తెరపడిపోతుందని నేను అనుకుంటున్నా అప్పటికల్లా. ఓకే, అంటే మీరు నర్సాపురంలో నామినేషన్ వేసినప్పటికీ మీరు ఇండిపెండెంట్గా అది అప్పుడు 2014 స్టోరీయా? మళ్ళీ ఆ స్టోరీ ఎంతలే అది జరిగినప్పుడు అలాంటిది మళ్ళీ ఏమైనా పునరావృతం అయ్యే అవకాశం ఉందంటారా అని అడుగుతున్నాను సార్. లేదు మరి డెఫినెట్గా 18 ఉదయం లోపు క్లారిటీ వస్తుందని అనుకుంటున్నా. జగన్ మాయ.